హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. రెండు పైకి చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టను. హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రత్యేకంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరికీ వందనాలు. మరి ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మీ అందరికీ కూడా వాక్యాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరి రాత్రి మరి సహోదరి వారు గృహ క్రిస్మస్ కూడిక మరి మందిరంలోనే పెట్టుకోవాలని వారు ఆశపడ్డారు. మరి ఈ 4 రోజుల నుంచి కూడా వాతావరణం ఎలాగుందంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎవరికి. రాత్రి మేము వేరే చోటుకి వెళ్ళాము. మేము వెళ్తున్నప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రాత్రి ఆరాధన జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి పుష్ప గారి ఇంటి దగ్గర కూడా ప్రార్థన జరిగినప్పుడు కూడా చాలా గాలి వేసినప్పటికీ కూడా బాగానే జరిగింది. దేవునికి స్తోత్రం. ఇది 3వ కూటం అంతేనా? మన చర్చిలో ఎన్నో కూటం? 3 మంది ఉన్నారు, కానీ కొంతమంది పెట్టించుకున్నారు. కొంతమంది ఈ క్రిస్మస్ ఆరాధనలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు రాత్రి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఎవరైనా పెట్టించుకుంటే 26 తర్వాత 26, 27, 28, 29, 30 ఈ 4 డేట్స్ ఉంటాయి. కాబట్టి ఆ డేట్స్లో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, అప్పుడు ఉంటాను. సో నా జర్నీ ఎలా ఉంటుందంటే మరి సోమ, మంగళ, బుధవారం మధ్యాహ్నం వరకు కూడా మరి కేడీపేటలో ఆరాధన ఉంటుంది. కాబట్టి ఆ ఆరాధనకు వెళ్ళి దేవుని నామమును మహిమపరచాలని మరి ఆ 3 దినాలు మరి ఆ ప్రాంతంలో వాడబడినట్లుగా దేవుడు కృప చేయాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ రాత్రి వాక్యాన్ని విందాం. ఈ రాత్రి సబ్జెక్ట్ ఏంటంటే ప్రభు దిగి వస్తే. ఏంటి చెప్పండి, అందరికంటే చెప్పండి. సో చాలాసార్లు నేను బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్న ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ వెళితే చాలాసార్లు దేవుడు దిగి వచ్చాడు. అనేక చోట్ల దేవుడే దిగి వచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. నేను ఆల్రెడీ 12 విషయాలు ఈ దేవుడు పరలోకం నుండి భూమి మీదకి దిగినటువంటి అంశాలు ఒక 12 రాశాను. నిన్న రాశాను. యాక్చువల్గా నిన్న రాత్రి అక్కడ చెప్పాలి, కానీ అక్కడ ఎందుకో నాకు చెప్పాలనిపించలేదు. వేరే సబ్జెక్ట్ చెప్పాను అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కొన్ని చెప్తాను. కొన్ని చెప్తాను. అసలు యేసు ప్రభు ఎందుకు దిగాడు, ఆయన దిగాల్సిన పనేంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి మనం ఆలోచన చేద్దాం. నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు దిగి వచ్చాను. అందరు చెప్పండి. దిగి వచ్చాను అని అంటే అర్థం ఏంటి? పరలోకం నుంచి భూలోకం వచ్చాను. సో మన క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పుట్టాడా దిగి వచ్చాడా? దిగి వచ్చిన దానినే పుట్టినరోజు అనుకుంటున్నాం మనం. రాత్రి చెప్పాను, ఆల్రెడీ ఉన్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు ముందా, మరియమ్మ గారు ముందా? సో మనం ఏంటంటే ఆలోచించుకుంటాం, మరియమ్మ గారికి పుట్టాడు కాబట్టి అప్పుడు దాకా యేసు ప్రభు లేడేమో అనే కాన్సెప్ట్ మనం ఆలోచిస్తాం. అది కరెక్ట్ ఆన్సర్. యేసుప్రభు ఎప్పుడూ ఉన్నాడు. మీకు బాగా అర్థమని చెప్తాను. రాత్రి చెప్పాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదవండి.
కనెను. ఓకే. కనెను, పుట్టెను. తర్వాత ఇట్లు చూడండి, ఇక్కడ రాయబడి అబ్రహాము మొదలుకొని చూడండి అందరూ, అబ్రహాము నుండి దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. ఓకే. తర్వాత దావీదు మొదలుకొని చూడండి, ఇక్కడ రెండవది ఏంటంటే, మొట్టమొదటిది అబ్రహాము నుంచి దావీదు వరకు, దావీదు నుండి బబులోను చెరకు వెళ్ళేంత వరకు ఎన్ని తరాలు? 2 14 ఎంత? తర్వాత బబులోను చెర నుండి కొనుక్కోబడిన మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని? 3 14 ఎంత అమ్మా? 42 43? 3 10 30, 3 4 12 ఎంత? అంటే యేసు ప్రభు కంటే ముందు 41 తరాలు ఉన్నాయి. ఇందులో ఒక లాజిక్ చెప్తాను మీకు. అబ్రహాం ముందా, ఆదాం ముందా అండి? అబ్రహాం కంటే ఎవరు ముందు? అమ్మ, సబ్జెక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదాం ముందా, అబ్రహాం ముందా అంటే ఎవరు ముందని చెప్తాం? ఆదాం ముందు. కానీ ఆదాం వంశావళిలో లేడు, ఉన్నాడా? అబ్రహాం నుంచి స్టార్ట్ అయింది. అంటే దేవుడు అబ్రహాం నుంచి వంశావళి లెక్కేశాడు. మీకు ఆదాము నుంచి లెక్కేస్తే వేరే వస్తుంది. కానీ అబ్రహాము నుంచి దావీదు, దావీదు నుంచి బబులోను చెర, బబులోను చెర నుంచి క్రీస్తు వరకు 42 తరాలు ఉన్నాయి. అంటే ఈ 42 తరాల కంటే ముందు యేసుప్రభు ఉన్నాడు. అర్థమైన పాయింట్ అర్థం లేదండి. ఆయన దిగి వచ్చిన అంటే అర్థం ఏంటంటే, ఆయన ఆల్రెడీ ఉన్నాడు, దిగి వచ్చాడు అంతే. ఇప్పుడు మీరు కొండ దిగుతున్నారు అన్నారు అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నట్టు లెక్క? అది కొండ మీద ఉన్నారు, అంతేనా? ఇప్పుడు చర్చిలోంచి వచ్చి మెట్లు దిగుతున్నారంటే మీరు ఎక్కడ ఉన్నట్టు లెక్క? చర్చిలో ఉన్నారు. అలాగే దేవుడు కూడా పరలోకము నుండి దిగి, యోహాను సువార్త 3:13 మనం చదివాం కదా ఇందాక. యోహాను సువార్త 3:13 ఎక్కడి నుంచి దిగి వచ్చాడండి? అంటే మనందరం ఏమనుకుంటామంటే, మరియమ్మ గారు గర్భాన్ని పుట్టారు కదా అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయాం మనం కదండి. కానీ మరియమ్మ గారు గర్భమును ఉపయోగించుకున్నాడు అంతేనా? ఇప్పుడు చదివే 16, ఆమె యందు క్రీస్తు పుట్టెను అని ఉంటుంది. ఆ పైన అబ్రహాము ఇస్సాకును కనెను. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టెను అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మనం ఏమంటామంటే, పలానోడు పిల్లోడు అంటాం, అంతేనా? పలానోడు పిల్లోడు అంటాం. కానీ కన్నదెవరు? తల్లి కంటది. కానీ పేరు, ఇంటి పేరు ఎవరి పేరు వస్తుంది? తండ్రి పేరే. అందుకే అబ్రహాము కనెను. అబ్రహాం ఇస్సాకు కనంటే అబ్రహాం కనలేదు. అబ్రహాం మొగోడు కంటాడా? కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రభు పుట్టెను ఆమె యందు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టెను అనే దానికంటే పరలోకం నుండి ఏమొచ్చాడు? ఆయన దిగి వచ్చాడు. సో ఎందుకు దిగి వచ్చాడు అనే కాన్సెప్ట్ మనం ఆలోచిస్తే 6వ అధ్యాయం 33వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం కూడా చూద్దాం. పరలోకం నుండి దిగి వచ్చి దేనికి ఇవ్వండి? లోకానికి జీవం ఇవ్వడానికి. అంటే లోకంలో ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ జీవం ఇవ్వడానికి. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? నీకు జీవాన్ని ఇవ్వాలి, నిన్ను బ్రతికించాలి, నీ ఆత్మను రక్షించాలి. యేసు ప్రభు కులకర్త, మతకర్త కాడు. ఆయన మతాన్ని స్థాపించుకోవడానికి రాలేదు, ఆయన కులాన్ని స్థాపించడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు?
నీకు జీవమునిచ్చి ఆ జీవంలో బ్రతకాలని యేసు ప్రభువు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. 6:43 యోహాను సువార్త. ఏం చేయకూడదండి? మీలో మీరు సనుగు కొనకుడి. రాలేడు. అంచె దినమున నేను వారిని లేపుదును అంటాడు. అక్కడ 6:43 చదివింది. అక్కడ చూడండి, చదవండి. ఆయన చెప్పినందున యూదులు ఏమనుకుంటున్నారు? ఏమంటున్నారు? చదువుకుంటూ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇందాక మనం అనుకున్నట్టే, మరి అమ్మగారు పని పుట్టాడు కాబట్టి యోసేపు కుమారుడు కాదా, మరి కుమారుడు కాదా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి దిగి అన్నాడు. 58 ఇదే ఇప్పుడు యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడు మనకి? అందరూ చెప్పండి, యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చిన ఆహారము. చెప్పండి గట్టిగా చెప్పండమ్మా. లాస్ట్లో బూందీ అయితే ఎడతారులేండి. అందరికి ఎడతారు, ఎవరికి అందరికి ఎడతారు. గట్టిగా చెప్పండి, పరలోకం నుండి వచ్చిన ఆహారము. ఆహారం అంటే కోసుకుని తినేసేది కాదు. ఆహారం మనం ఎందుకు తింటాం? బలానికి. బలం ఎందుకు? పని చేసుకోవడానికి. పని ఎందుకు చేస్తాం? డబ్బు డబ్బు ఎందుకు సంపాదిస్తాం? తినడానికి. తిన్న తర్వాత ఏం చేస్తాం? ఆహారం మనం అందుకు తినట్లేదండి, మనం బతకడానికి తింటున్నాం. దేని కొరకు? కొన్నిసార్లు హోటల్లో రాస్తారు, తినడానికి బ్రతుకు, కానీ బ్రతకడం కోసం తినొద్దని రాస్తాడు అక్కడ. ఏమని? బ్రతకడం కోసం తిను, కానీ తినడం కోసం. కొంతమంది చూడండి, ఎంత తిన్నా కడుపులో ఒక పేగమూల రాలేదంటే ఎందుకు? ఎంత తినేసినా మన కడుపు 50% తినాలనుకోండి, మనం 40% తిని 10% గ్యాప్ ఉందనుకోండి, వాడు ఆరోగ్యంగా ఉంటాడట. ఇప్పుడు 50% తినేసారనుకోండి, ఆ కొంచెం అరగడానికి టైం బట్టి లోపల ఏమవుద్దంటే కుళ్ళిపోద్ది ఆహారం. కుళ్ళిపోయి ఏమవుద్ది? లోపల డిహైడ్రేషన్ స్టార్ట్ అయిపోయి లేనిపోని అన్నీ వస్తాయి. అందుకే ఈ మధ్య చాలామంది రాత్రిపూట ఏం తింటున్నారు? టిఫిను, చపాతి. మేము ఒకసారి ఒకటి కొంతమంది అంబలు తాగి బతికేస్తున్నారు రాత్రిపూట. ఎందుకు? మేము ఒకసారి కాకినాడ వెళ్ళాం. కాకినాడ సాయంత్రం భోజనం ఎక్కడైనా దొరుకుతుందేమో హోటల్కి వెళ్తాం. ఏ హోటల్కి వెళ్ళినా అన్ని టిఫిన్లే అన్నాడు. 9:30-10 గంటల్లో తిరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది మాకు, ఓహో ఇప్పుడు జనాలు అందరూ రాత్రిపూట ఏం తింటున్నారు? టిఫిన్ ఎంత తినాలి? కొంచెం తింటారు టిఫిన్ అయితే. అన్నం అయితే వేసేస్తారు. రాత్రి వెళ్ళిన క్రిస్మస్ ఒకడు నిలబడి తినేస్తున్నాడు. అది బంగాళదుంప కూర ఎలాగుందో తెలియదు, కానీ మేము తిన్నప్పుడు మాత్రం అదో రకంగా ఉంది, కానీ తినేస్తున్నారు వాళ్ళు. ఆకలి దేవుడేరుగా అంటారు. అంటే అర్థం ఏంటి? ఆకలి వేసినోడికి ఇంకేం ఉండదు, తినేడే గబగబ తినేస్తాడు. యేసు ప్రభు ఆహారంగా పోల్చబడ్డాడంటే అర్థం ఏంటంటే ఆయన తినమని కాదు, ఆయన నిన్ను బ్రతికించేవాడు. సో 6:51 చదవండి. ఏ ఆహారం అండి? జీవమిచ్చే ఆహారమైన. దేవునికి స్తోత్రం కలుగు. ఇది చాలామంది యేసు ప్రభువుని అంగీకరించలేక, ఆయన జీవాన్ని పొందలేక జీవాహారము, ఆహారం తిండి ఎలా మనం బతుకుతాము, ఆయన జీవాహారము అని అన్నాడు. ఇప్పుడు
యేసు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. కొన్ని విషయాలు ఇంచుమించు 12 కదా, ఒక 2 చెప్తాను, 2 చెప్పి నేను ముగించేస్తాను. ఎంత అయింది టైము? 9:15 ముగించేసుకుందామా అమ్మా. రోజు మళ్ళీ రేపు కూడా ఉంది కాబట్టి 9:15 ముగించేద్దాం. 20 నిమిషాలు. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం. మొట్టమొదటిగా దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగిన కొన్ని సంభవాలను చూద్దాం. పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. వీళ్ళందరూ ఏం చేశారంటే, అప్పుడున్న ప్రజలు ఒక బాబేలు అనేటువంటి గోపురం కట్టాలనుకున్నారు. ఏ గోపురం అండి? అందరూ చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు కొడదాం అందరూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. స్లీపింగ్ గో అవే చెప్పండి. నిద్ర బయటకు పో చెప్పండి అందరూ. మనకి ఎందుకు వచ్చేద్దాం, ఇంకా 9 అవ్వలేదు టైం. ఈ కిస్మిస్ టైంలో కూడా మనం నిద్రపోతే ఎట్టా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వాక్యం ఏం చెప్తారో దైవజనులను వినాలి. రాత్రి పాస్టమ్ గారు ఒక ఆవిడ ఉన్నారు అక్కడ, అలా సిస్టర్ గారు ఏమన్నా తెలుసా, అయ్యా మేము చాలాసార్లు కాపర్ల గురించి చదివాం కానీ ఆ పాయింట్ మాకు తెలియలేదండి అన్నారు. గొర్రెల కాపర్లకు ఎందుకు ప్రత్యక్షమైన విషయం చెప్పాను రాత్రి. వాళ్ళకి నేను చెప్పినప్పుడు స్ట్రైక్ అయిన చాలా విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు. మీరు కూడా ఎలా ఉండాలంటే, అయ్యగారు ఏం వాక్యం చెప్తాడు, ఏది మనకు ఉపయోగపడుతుంది. సో ఏ గోపురం చెప్పండి అందరూ, పక్క వాళ్ళతో చెప్పండి. బాబేలు గోపురం చూడడానికి దిగి వచ్చాడు దేవుడు చెప్పండి. ఇందాక యేసుప్రభు దిగి వచ్చాడని విన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు యేసుప్రభు వారు? బాబేలు గోపురం చూడడానికి పరలోకం దిగి ఎందుకు వచ్చాడంటారు? వీళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా? ఒక పెద్ద పట్టణం కట్టి ఒక పెద్ద గోపురం కడతారట. ఏంటండి? గోపురం కట్టి ఆ గోపురం మీద నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? గోపురం అంత హైట్ కడితే గోపురం కడితే వెళ్ళిపోతాం మనం అమ్మా. అంటే మనిషి ఆలోచన ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న ఆయుష్ చాలా కొంచెం మనకి, అంతేనండి. మన మహాబలి 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే అంతే కదా, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కొంతమంది 100 సంవత్సరాలు బతికేసిన వాళ్ళు ఉంటారు. మొన్న ఎవరో వెంకటలక్ష్మి గారు నాన్నగారు చనిపోయారు, దగ్గర 100 బతికాడంట. అంత ఆయుష్ ఉందంటే దేవుని కృపది కదా, అంత బతికాడంటే దేవుని కృపే కదా. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆ 100 సంవత్సరాల జీవితంలో ఆలోచన ఏం చేశారంటే, పరలోకం వెళ్ళిపోయి, పరలోకం వెళ్ళడానికి ఎలాగా గోపురం కట్టుకొని ఆ గోపురం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక పట్టణం కట్టుకుందాం, ఆ పట్టణం ద్వారా ఇదే సరిపోద్ది అని అనుకునేటప్పటికి దేవుడికి అది నచ్చలేదు. ఏం చేయలేదండి? మనం ఇది పాయింట్ ఎందుకు చెప్పానంటే, దేవునికి నచ్చనిది ఏదైనా మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయకూడదు? దేవుడికి నచ్చంది చేశారు కాబట్టి ఆయన పరలోకం నుండి దిగి ఎక్కడికి వచ్చాడు? బాబేలు గోపురం. అసలు ఎలా కడుతున్నాడో చూద్దాం. అందరూ అవి చూడండి. ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని, ప్రశ్న అడగమంటే వద్దంటారా? దేవుడు పరలోకం నుండి గోపురం కనపడదా? అమ్మా, దేవుడికి ఎన్ని కళ్ళు ఉన్నాయి అమ్మా? దేవుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 7 అమ్మా? దేవుడు లోకమంతా చూసాడు కూడా కన్ను కలిగిన వాడు ఆయన. ఒక కన్ను కాదు ఆయనకి. మనం ఈ సెట్ చూస్తే చోటు చూడలేం. మనకు పక్షికి ఉన్నట్టుగా ఇటొక్క కన్ను ఉంటే ఇటు కనపడుతుంది మనకి. కానీ మనకి ఏం చేశాడు దేవుడు? ఎక్కడ పెట్టాడు అంటే పెట్టాడు. సో దేవుడు కనబడదా? కనబడుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో చూసి
వీళ్ళకి ఒక గుణపాఠం నేర్పించడానికి 11:5 చదవమల్ల మళ్ళీ చదవమ్మా. కట్టిన దిగివచ్చును. అప్పుడు భాషలు ఎన్ని ఉన్నాయి? జనం ఒకటే, భాషలు ఒకటే. వారు ఇక మీదట వారు చేయదలసింది ఏదైనాను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. వాళ్ళు అనుకున్న అంటే ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక మీద మనకి ఏం అడ్డంకం లేదు, ఈ గోపురం గడేసుకోవచ్చు అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చదవండి. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా. ఈ దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే వారి భాషలను తారుమారు చేయటానికి దేవుడే దిగి వచ్చాడు. అక్కడ ఉంటుంది మేము అనే పదం ఉంటుంది అక్కడ. మనము దిగి అనేనా? మనం అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఉన్నారు అక్కడ. ముగ్గురం కలిసి వెళ్దాం పదండి అని ముగ్గురు భూమి మీదకి దిగి వచ్చి వారు భాషలు ఏం చేశారు? తారుమారు చేసేసారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ చంటి గారు ఉన్నారు, చంటి గారు మేస్త్రి గారు అనుకోండి, తాపి పెట్టుకున్నారు. ఒరేయ్ ఇటుకలు పట్టరారా అన్నాడు ఆయన భాషలో. ఏం పట్టరమ్మన్నారు? ఆడేం చేస్తున్నాడు తెలుసా? పుల్లలు తెస్తున్నాడు. ఇదిగు ఆడి భాష అర్థం లేదు. అలాగే చంద్రరావు గారు అన్నారు, ఒరే అయి కాదురా, నువ్వు వెళ్ళి అడుసు పెట్టరా, సిమెంట్ అడ్రా అన్నాడు. ఆడేం చేస్తున్నాడు తెలుసా? పెద్ద పెద్ద రాళ్ళు తెస్తున్నాడు. వాళ్ళ మాటల్లో ఒకటి ఏమవ్వలేదు, భాషలు తారుమారు అయిపోయినాయి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో భాషలు వచ్చేసినాయి కదా. కొన్నిసార్లు కొన్ని భాషల్లో కొన్ని రకాలైన, మనకు అన్ని భాషలు, మీకు ఎన్ని భాషలు వచ్చు అమ్మా? హిందీ వచ్చా? ఒక మొక్క వచ్చి అనుకుంటా. ఇది రాయి అంటే మరి అక్కడికి వెళ్ళినట్టు అది రాయే అంటే మనకు అంతే వచ్చు కదా. నన్ను ఒకసారి ఒక ఆయన అంటాడు, సార్ మీది బ్రెయినా కంప్యూటరా అని అడిగాడు. ఏమన్నాను? అప్పుడు హిందీ మాట్లాడుతున్నారు, అప్పుడే తెలుగు మాట్లాడుతున్నారు, అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఎలా నేర్చుకున్నారు సార్ అన్నాను. నేను 3 భాషలు మాట్లాడినందుకే ఇది అయిపోతుంది. అప్పుడు పివి నరసింహరావు గారు ఒక ఆయన ఉండేవారు ప్రధానమంత్రి. 14 భాషలు మాట్లాడతాడు ఆయన. ఎన్ని భాషలు? ఇవాళ నిజంగా 14 భాషలు నేర్చుకోవడం అనేది చాలా డిఫికల్ట్. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, భాషలు తారుమారు చేయడానికి దేవుడే పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. వచ్చాడా రాలేదా అమ్మా? దిగి వచ్చినాడుందా దిగానుందా? ఆయన దిగి వచ్చేసాడు. మనం హ్యాపీ క్రిస్మస్ యేసుప్రభు పుట్టాడని చేసేసుకుంటాం. కానీ ఎప్పుడో ఆయన భూమి మీదకి వచ్చాడు. నేను రాత్రి కూడా అదే చెప్పాను. మీరు అనుకోవచ్చు యేసుప్రభు పుట్టేశాడు, హ్యాపీ క్రిస్మస్ అని స్టార్లు కట్టేసి ఎన్ని చేస్తాం మనం. ఇది మనం స్వార్థ చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానం. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇప్పుడే చూసాను ఒక న్యూస్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆయన ఏం చేశాడు? ఒక క్రిస్మస్ అకేషన్కి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూనియన్ మినిస్టర్ ఇంటికి క్రిస్మస్గా వెళ్ళాడు ఆయన. ఒక దేశ ప్రధాని ఒక క్రిస్మస్కి అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషకరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువారు ఆ గోపురాన్ని చూడటానికి వచ్చారు. ఇప్పుడు మనకి దీన్ని క్రిస్మస్కి మనం ఎలా ఆపాదించుకుంటామని మనం ఆలోచన చేస్తే, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజున గోపురాలు కట్టుకుంటున్నారు. వాళ్ళప్పుడు బాబేలు గోపురం కట్టారు. ఇప్పుడు మనంతటా మనం ఏం చేస్తాం? రకరకాలైన గోపురాలు కట్టుకుంటున్నాం. కాదా గోపురాల గురించి మనకు తెలియట్లేదు అంతే. దేవునికి వ్యతిరేకం ఏది చేసినది గోపురం కట్టుకున్నట్లెక్క. మీకు బాగా అర్థం అవడానికి ఒక విషయాన్ని నేను చూపిస్తాను. బైబిల్లో చాలా విషయాలు బైబిల్లో రాయబడిన రీతిని మనం ఆలోచన చేసుకుంటే,
ఏం కట్టారు అని మనం ఆలోచన చేస్తే చాలామంది లోకాసువార్త 17వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. లోకాసువార్త 17వ అధ్యాయం 28వ వచనం. లోకాసువార్త జరిగినట్టు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఏం కట్టుకుంటున్నారండి? అందరు చెప్పండి. ఇండ్లు కట్టుకునే ముందు ఏం చేశారు? తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు. ఎన్నున్నాయి అక్కడ? తినడం 1, త్రాగడం 2, కొనుచు 3, 4 అమ్మొచ్చు, 5 నారు నాటచ్చు, 6 ఎన్ని చేశారు? 6 పనులు చేశారంట. ఇంకా మనుషులకి ఇదే పని. తినడం అంటే ఆహారం తినడం అనుకోకండి. లంచగొండోడు కూడా వాడిని ఏమంటారు? లంచాలు తింటాడండి వీడు. దేని తింటాడు? త్రాగడం అంటే మీరు మందు తాగడం అనుకోకండి. రక్తాన్ని త్రాగేవాళ్ళు కూడా ఉంటారు. మనిషి దేన్ని ఆడు యొక్క కష్టార్జితం అంతా వీడు తినేస్తుంటాడు. ఇప్పుడు చాలామంది చూడండి, మీరు కూలికి వెళ్ళారు అనుకోండి, కూలి మీకు 1000 రూపాయలు కానీ ఇవ్వడం. ఆడు ఎంతగానో తీసేసుకొని కొన్ని 100 రూపాయలు తీసుకుంటే పర్లేదు, ఆడు మేస్త్రి అనుకోవచ్చు. కానీ కొన్ని కంపెనీస్లో లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇంత కూలని ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ జీతం ఇచ్చి లేబర్ ఆఫీసర్ని లేబర్ ఇన్స్పెక్టర్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. ఇదంతా ఏంటంటే రక్తాన్ని తర్వాత ఇంకోటి కొనడం. ఏం చేయడం అండి? చెప్పండి అందరూ. చాలామంది దేన్ని కొనుక్కుంటున్నారు తెలుసు ఈ మధ్య? కాదు, భర్తలను కొనుక్కుంటున్నారు. దేన్ని? కట్నం ఇవ్వకుండా పెళ్ళి అవుద్దా పిల్లకే? అన్నీ అవ్వో ఒకవేళ కట్నం తీసుకోకపోతే ఇడికి ఏదో అప్పమందికి ఎందుకు పెళ్ళి. కట్నం లేకుండా అంటే ఈ మధ్య పిల్లలు దొరకాలి అలా చేసుకుంటున్నారు. ఎవరు? కొన్ని కులాలలో పిల్లలు దొరక్క. కానీ పెళ్ళి అవ్వాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలి? కొనుక్కుంటున్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అబ్బాయిల్ని కొనుక్కుంటున్నారు. మొన్న యూట్యూబ్లోని ఈ షార్ట్స్ వస్తుంటాయి కదా, భర్త అంటున్నాడు కరెంట్ బిల్లు కట్టాలి, ఇన్ని బిల్లులు ఎవడు కడతాడు బాబు అంటే, తాళి కట్టావు కదా కట్టు అంటుంది ఆవిడ. నువ్వు తాలిబొట్టు కట్టావు, కట్టిన తర్వాత ఏం కట్టాలి? కరెంట్ బిల్లు కట్టాలి, మీ ఫోన్ బిల్లు కట్టాలి, అన్నీ అవసరం అన్నీ కట్టాలా వద్దా? నేను కొనుక్కున్నాను కాబట్టి నువ్వేం చెయ్యి. కొనుక్కున్నారు, అమ్ముతున్నారు. దేన్ని? చాలామంది పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు. పిల్లల్ని కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. నారు నాటుచు అన్నాడు. నారు నాటడం అంటే ఏంటి? ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నాటేటువంటి ఏ నారు నాటుతున్నారంటే పాపము అనేటువంటి విత్తనాలు నాటు చెల్లిపోతున్నారు. ఆ పాపమును నారు ఏం చేస్తుందంటే ఇప్పుడు నారుగా ఉంది, నారు ఒకరోజు ఏమవుద్ది? మొక్క అవుతుంది. ఆ నారు నాటి ఇల్లు ఎందుకు కట్టుకుంటాం మనం? సుఖంగా ఉండడానికి. దేనికి? అక్కడ చాలామందికి ఏంటంటే సుఖం అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? దేవుని సన్నిధికి రావాలి, దేవుని ప్రార్థనకు రావాలనే కాన్సెప్ట్ లేదు. సుఖపడిపోయిన జీవితాలు. అందుకే దేవుడు ఏమన్నాడంటే వారు ఇలాంటివి కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజున బాబేలు గోపురం కట్టినప్పుడే మనం అబ్జెక్షన్ చూసాం. కానీ ఈ రోజున ప్రజలు దేవుని అబ్జెక్షన్ ఏంటంటే వాళ్ళు ఇవే కట్టుకుంటున్నారు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే భాషలను తారుమారు చేసినట్టుగానే వారు దేవుల్లో లేనప్పుడు వారి ఆలోచనలు తారుమారు చేసి దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే లోకంలోంచి తప్పించి ప్రభు సన్నిధికి తీసుకురావాలని దేవుని ఆశ. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు రావట్లేదు. మీరు చూడండి, గుడికి రమ్మంటే అందరూ వస్తారా? మన క్రిస్మస్ టైంలోనే వస్తలేదు. మన చంటి గారు అదే అంటున్నారు,
క్రిస్మస్ టైంలో కూడా రాకపోతే ఎందుకండి ఇలా అంటున్నారు? అవును, రాలేరు. లోకంలో ఏముందంటే లోకాశలు ఉన్నాయని కూడా అందరూ పోతున్నారు. ఇప్పుడు రేపు వచ్చిన నెలలో సంక్రాంతి వస్తుంది, అనపత్ర తీర్థం జరుగుద్ది. ఎలకండి మానేస్తారా? ఊరంతా అక్కడే ఉంటారు. ప్రార్థనకు రమ్మానండి. ఇప్పుడు రాలేవండి, ప్రార్థనకు రాలేవండి. ఇది రాలేరు ప్రార్థనకి. ఎక్కువ ఈరోజు బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు వచ్చి వాళ్ళ భాషలు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. రెండోది ఇది చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. ఇంకొక వచనం నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనం చదివి ముగించుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పను. నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో దిగి వచ్చినందున, చూడండి, దేవుడట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఎక్కడ దిగి వచ్చాడు? సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడంట. ఎందుకు దిగి వచ్చాడు? మొట్టమొదట ఎందుకు దిగి వచ్చాడని చెప్పాను? గోపురము కట్టినప్పుడు వాళ్ళు దేవునికి ఇష్టమైనది చేయట్లేదు కాబట్టి వాళ్ళ భాషలను తారుమారు చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఈ సీనాయి పర్వతం మీద ఎందుకు రావాలి మనం ఆలోచిస్తే 19:21 యెహోవా చూడండి, ఎందుకు సీనాయి పర్వతంకి వచ్చాడని, వారిలో అనేక మంది నశింపకున్నట్లు నీవు దిగిపోయి ఖండితముగా ఆజ్ఞాపించాడు. అంటే దేవుని ఉద్దేశం ఎందుకు దిగాడంటే ఎవడూ నశించిపోకూడదు. ఏం చేయకూడదండి? 22వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 2 ఏంటండి? మరొకరు చదవండి. మరియు యెహోవా నా వైపు చూడండి అందరూ. దేవుడు మీ మీద పడతాడా? అమ్మా, పడితే మనం తప్పడైపోతాం కదా. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ముందు నశించిపోవడం, ఎవడ నశించిపోకూడదు అన్నాడు. కానీ దేవుడు వారి మీద పడకుండానట్లు అంటే అర్థం ఏంటంటే దేవుని శాపం వారి మీద పడకుండానట్లు ఏ దేవుడే దిగి వచ్చి వాళ్ళను ఆ యొక్క శాపంలో పడకుండా ఉండాలని మోషేకి దేవుడు ఆజ్ఞాపించటానికి పరలోకం నుండి దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు. ఏం చేయకూడదండి? మత్తయి సువార్త 18:14లో దేవుడు ఏమంటాడంటే, ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట దేవుని, అలాగనే ఈ చిన్నవారిలో తండ్రి చిత్తం కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నవారిలో ఒక్కడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. అందుకే దేవుడు మనందరం రక్షింపబడాలని యేసు ప్రభువు వారు నశించిన దానిని వెదకి రక్షించటానికే యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చాడు. ఒక 19:10 ఉంటుంది అన్నమాట. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడు. అంటే ఇప్పుడు నిర్గమకాండంలో సీనాయి పర్వతం మీదకి ఎందుకు వచ్చారంటే ఆ ప్రజలు ఎవరు నశించిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బ్రతికించడానికి జీవాహారముగా వచ్చిన యేసు ప్రభువు వారు ఆయన వారి మీద పడకుండానట్లు అన్నాడు. నేను వచ్చిన 24 వచ్చిన నిర్గమకాండం 19:24 కూడా చదివితే అక్కడ యాజకులు ప్రజలు అని ఉంటుంది. అక్కడ ప్రజలను వచ్చుటకు చూడు, ఆయన వారి మీద పడునేమో అని అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
యాజకుల మీద దేవుడు పడతాడు, ప్రజల మీద దేవుడు పడతాడు. అంటే ప్రజల మీదను యాజకుల మీద దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే మనం దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు వచ్చాడు అక్కడికి, ఎందుకు దిగాడంటే ఎవరు నశించిపోకూడదు. దేవుడు వారి మీద పడితే ఎవ్వడు మిగలడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో జెలెన్స్కీ అనే ఒక ఆయన అంతరిక్షంలో నీరు ఎక్కడుంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అంతరిక్షంలో కూడా వెళ్ళిపోయి అక్కడ బతికేద్దాం, రకరకాల ఆలోచనలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నశించిపోవడం ఇష్టం కాదు, నువ్వు బ్రతికి ఈ భూమి మీద జీవితం చాలించిన తర్వాత పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకం తీసుకెళ్ళడానికి నీవు నశించిపోకుండా ఆయన రక్షణలో ఉండాలని దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. అసలు క్రిస్మస్ ఏంటంటే నువ్వు నశించిపోకుండా ఉండడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు క్రిస్మస్ ఏంటంటే భాషలు తారుమారు అయిపోయినాయి, మనం మాత్రం తారుమారు అవ్వకుండా సరైన జీవితం బ్రతికితే అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్దాం. ఎవరు దిగి వచ్చారు? దేవుడు దిగొచ్చి ఏం చేశాడు? భాషల్ని తారుమారు చేశాడు. దేవుడు దిగొచ్చి ఎవ్వరూ నశించిపోకుండా ఆయన వారి మీద పడతాడేమో అని వారికి జాగ్రత్త చెప్పటానికి మోషేను దేవుడు పిలిచి ఇవన్నీ చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సేవకుడిగా మీకు కూడా వివరించేది ఏంటంటే మీరందరూ కూడా దేవుడి మీ మీద పడునేమో జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి మీద? అది యేసుప్రభువుని అప్పగించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? యేసుప్రభు రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కన్నారు వాళ్ళు. ఇప్పటికీ ఆ రక్తం వాళ్ళ మీద ఉంది. మా మీదను మా పిల్లల మీద ఉండుగా కన్నారు. దేవుడు మీ మీద పడునేమో, జాగ్రత్తగా ఉండండి. ఈ రాత్రి క్రిస్మస్ సంతోషం ఏంటంటే మన కొరకు యేసుప్రభు దిగి వచ్చాడు కాబట్టి, జీవాహారం ఆయనే కాబట్టి ఆయన మనల్ని జీవింపచేసి మనందరి పరలోకం తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మీయంగా బ్రతికించాలని భూమి మీదకి వచ్చాడు. కాబట్టి నీ జీవితంలో దేన్ని కట్టుకుంటున్నావు, దేన్ని నువ్వు సంపాదించుకున్నావు అని తెలుసుకోవాలని ప్రభు నిన్ను కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18:21. ఆదికాండం 18:21. ఇది చదివి ముగిస్తాను. మూడోది ఆదికాండం 18:21. అయిపోయింది వాక్యం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే యేసుప్రభు వారు ఇప్పుడు మూడోది దిగాడు. ఎందుకు దిగాడు? వారు చేసినటువంటి పాపపు మొర ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. కాబట్టి వారు అలా చేశారో లేదో అని భూమి మీద చూడటానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మూడోది ఏంటంటే మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలకు విని దేవుడు ఏం చేస్తాడు? దిగి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మనం ఏం చెయ్యం అమ్మా? ఏం చెయ్యము? మీరు ఎవరు చేయరు, అంతే కదా. ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చేటువంటి సంభవాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఆయన దిగి వచ్చి వారు అలా చేశారో లేదో నేను చూసేదని అంటాడు. దేవుని దగ్గర గొప్పతనం ఏంటో తెలుసా? తనకు మొర్రపెట్టు వారి నిజముగా మొర్రపెట్టు వారికి నిజంగా మొర్రపెట్టాలి. ఎలా మొర్రపెట్టాలి? వచ్చారు ప్రభు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కొంతమందిని చూస్తుంటారు, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో తెలీదు. ప్రార్థన అనేది మనం ఎవరితో చెప్తున్నట్టు? మీరు కరెక్ట్గా దగ్గరికి వెళ్ళారు అనుకోండి, పత్రం ఇవ్వడానికి ఎలా ఉంటారు అమ్మా?
కలెక్టరా తీసుకో అంటారా? అయ్యా కలెక్టర్ గారు అంటారా? మరి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రాస దేవుడికి అవసరం లేదు. ఒక అత్యంత కృపయు కనీకరము స్టార్ట్ చేసి పెద్ద ఏదో ప్రార్థన అనేది నువ్వు చేస్తే నీ హృదయాంతర రంగంలోంచి ఏం రావాలి? ప్రార్థన స్వభావం రావాలి. అది రావట్లేదండి. మనం ఇంకోటి నేర్చుకుంటాం. ఏం తెలుసా? అయ్యగారండి మా గురించి ఆన్లైన్లో ఎవరైనా ప్రార్థన గోపురం అని పెడితే 1000 రూపాయలు కడితే మీకోసం మేము ప్రార్థన చేస్తామంటే 1000 రూపాయలు పంపించేసి అయ్యగారండి మా గురించి ఏం చేయండి. మనం ఏం చేస్తాం? 1000 రూపాయలు ఇచ్చాను నేను. ఎవరికి ఇచ్చాము? వాళ్ళు చేస్తారు తర్వాత విషయం. ముందు ఫోన్పే చేసేసాం మనం. అంతేనండి. వాళ్ళకి పంపేసి అవుట్సోర్సింగ్ అనమాట. అవుట్సోర్సింగ్ నెట్వర్క్ అంత. ఇప్పుడు పలానోళ్ళకి 2000 పంపించేసాం. వాళ్ళు 2000 పంపించగానే వెంటనే ఒక బాండ్ పేపర్ లాంటి పంపించేస్తారు. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈలోపు ఏదైనా జరిగిపోయింది అనుకోండి, క్రెడిట్ ఎవరికి పోద్ది? పాస్టర్ కాదు, వాళ్ళకి పోద్ది. మీ లోకల్ కొన్న పాస్టర్ ఎంత ప్రార్థన చేసినా ఏం ప్రార్థన చేసాడు మా పాటగారు? ప్రార్థన చేయడు. మా ఇంటికే రాడు పాటగారు. వాళ్ళైతే ఏం చేస్తున్నారు? నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఆవిడ 10 లక్షలు వచ్చిందంట ఆవిడకి. రిటైర్డ్ అయిపోతే అయ్యగారిని పిలిచి పల్లెలో 1,00,000 రూపాయలు పెట్టిందంట. ఎంత? 1,00,000 రూపాయలు పెట్టి అయ్యగారిని ప్రార్థన చేయండి, సతీష్ కుమార్ గారు పంపిస్తానందంట. ఎవరికి? ఆయనకి ఏం తక్కువ? ఉన్న దైవజనుడికి ఒక 1000 రూపాయలు ఇవ్వలేరు చాలామంది కదండి. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి లక్షలు పంపేసే వాళ్ళు ఉన్నారు. సతీష్ కుమార్ గారు అంటున్నారు, మొన్న ఒక ఆయనట 70,000 ఇచ్చాడంట ముసలోడు. ఎంత? చచ్చి కొట్టుకున్నప్పుడు 70,000. వాళ్ళు అంటే చాలని పులోమని ఇచ్చేస్తారు. ఆయన బర్త్డే చేసుకుని, మనం చెప్పాను కదా, ఆయన బర్త్డే చేసుకొని స్టేడియంలో, ఎక్కడ? క్రికెట్ స్టేడియంలో ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎందుకే కేక్ మాత్రం వాళ్ళ భార్య భర్తలతో 2-3 తిన్నారు అంటే ఎవడ తినలేదు. అది మిగతా అందరూ చూశారు. ఆ కూరని కోట్ వేసుకుని ఒక ఆయన, మరి ఇంత గ్రాండ్గా జరిగినందుకు మీరు కానుకలు తెచ్చారని మేము అనుకుంటున్నాం, అందరూ మీరు ఏం చేయాలి? బర్త్డే కానుకలే. అందుకే దేవుడు మాకు ఇచ్చిన రూపాయి ఏదైనా సరే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు రూపాయి దేవుడు ఇచ్చాడు అనుకోండి, అది ఖర్చు పెట్టే ప్రార్థన చేస్తాను. ప్రభా, ఇంత విలువైనది నువ్వు సేవలో ఇచ్చావు, దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే ప్రార్థన చేయడానికి మీ శరీరాన్ని ప్రోత్సహించుకోండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, దిగి వస్తాడు. ఆయన దిగి రావట్లేదు, మీ ప్రార్థన ప్రతిఫలం రావట్లేదంటే మీరు బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నట్లు లెక్క. దేవుడు ఎన్ని విషయాల్లో దిగి వచ్చాడని నేర్చుకున్నాం. మొట్టమొదటి ఎక్కడ దిగాడు? బాబేలు గోపురం చూడడానికి దిగాడు. రెండోది సీనాయి కొండ మీదకి వచ్చి ఎవరు నశించిపోకుండా ఉండాలని దిగాడు. మూడోది వారు మొర్ర పెట్టినప్పుడు అబ్రహాం మొర్ర పెడితే ఆ మొర్ర అలాగ ఉందో లేదో చూడటానికి వచ్చి. ఈ రాత్రి క్రిస్మస్ ఏంటంటే, మెసేజ్ ఏంటంటే, యేసుప్రభు వచ్చాడు, మీరు కూడా ఆయన దిగి వచ్చాడు, ఆ జీవాహారాన్ని సంపాదించుకోనండి. మీలో ఉన్న ప్రతి పాపము తారుమారైపోయి సరిగా నిలబడి సినాయి పర్వతం మీద దేవుడు మన మీద పడకుండా దేవుని ఆశీర్వాదం పొందడానికి మన ప్రార్థన విని దేవుడు దిగి వచ్చేటట్టుగా మనం ఉందాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక.